హే గాయ్స్, ఐమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో. ఆస్ట్రేలియాకి వచ్చినాక ఫస్ట్ టైం హార్వెస్టింగ్ ట్రై చేసినాను. కొరియండర్ అండ్ ఆల్సో మేతి సూపర్ వచ్చినాయి, క్యూట్గా. మేము ఎందుకు వేసినామంటే 2 years తర్వాత రియలైజ్ అయినాం గాయస్. మేమైతే ఈడ కొత్తిమీర కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాలని చెప్పేసి, ఇక మనకి చికెన్లో కొత్తిమీర లేకపోతే ఎట్లుంటుంది, అందుకని చెప్పి ఇంట్లోనే చేసేసుకున్నాం. మేము ట్రై చేసి వచ్చింది అది కూడా. అండ్ ఏంది పుల్లారెడ్డి స్వీట్స్ చూపిస్తుంది అనుకుంటారా, ఇండియా నుంచి అందరు అన్న వాళ్ళు వచ్చారు, ఇక స్వీట్స్ తీసుకురావాలి కదా. ఇంకా అదే రోజు యూనిక్ పోయినా మా ఫ్రెండ్ కూడా పీచ్ మిఠాయి తీసుకొచ్చింది, అక్కడ షేర్ చేసింది మా క్లాస్ అబ్బాయికి. ఇక క్లాస్లోనే ఓపెన్ చేస్తున్నాడు ఎగ్జైట్ అయ్యి, ఎందుకంటే అప్పుడు మా ట్యూటర్ లేదు. ఇక క్లాస్లో కూర్చొని జెర్సేపు తిని ఇంటికి వచ్చేసినాం. మా ఫ్రెండ్ అదే నవ్వుతుంది, అప్పుడే ఓపెన్ చేస్తున్నాం అని చెప్పేసి. ఇంకా ప్రాణం ఆగదు కదా గైస్ ఎవరికైనా స్వీట్ అంటే. ఇంకా యూని నుంచి రాగానే ఇవన్నీ కుక్ చేసినాము అందరం కలిసి. వై బికాజ్ మా బావ వాళ్ళ మమ్మీ చనిపోయిన రోజు అదే గైస్, శ్రీకాంత్ వాళ్ళ మమ్మీ. ఇట్లా ఫుడ్ ఐటమ్స్ అన్నీ చేసి ఎందుకు ఆఫర్ చేస్తారంటే, తెలంగాణలో ఇది ఒక ట్రెడిషన్. ఎవరైతే చనిపోతారో ఆ డే రోజు ఇట్లా వాళ్ళ ఫేవరెట్ ఐటమ్స్ అన్నీ కుక్ చేసి వాళ్ళకి పెట్టి మొక్కుతాం అనమాట. సో మేము కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అయినాం.